వెళ్ళండమ్మా లోపలికి వెళ్ళండి. ఏరా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పారా? మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి. ఏమిటి రావులమ్మా నువ్వు కూడా ఆలస్యం? ఇప్పుడే తెలిసిందమ్మా, ఎంత ఆనందంగా ఉందో. సత్యతమ్మ ఎక్కడా? లోపల ఉంది. నా తల్లే. ఏమండి, ఏంటి? ఎంతమంది బంధువులు వచ్చినా మేనమావతో సమానం అవ్వరు కదండి. మా అన్నయ్య సారి తీసుకొచ్చి దాన్ని ఎత్తి 4 అక్షింతలు వేస్తేనే దానికి చలవ. అందుకని మీరు మా అన్నయ్యని పిలుచుకురండి. ఆ ముసినారిని అన్నగాడితో నాకేంటి సంబంధం? నాకు 1,000 మంది బలగా ఉన్నారే. ఇంకోసారి ఆడు ఊసుగాని ఎత్తావో కిరసనాలు పోసి తగలెట్టేస్తాను. అది కాదండి. ఊరుకోండి. అది కాదు ఇది కాదు అంటారు మీ శాదత్వం కాకపోతేనా. ఈయనకన్నా ఆయన ఉన్న గొప్పోడా? ఈయనకేం పౌరుషం లేదా? అయ్యగారి మేసం పాటు విలువ చేయదండి. ఆ బుల్లపై బతుకంతాను. అయ్యగారు మనం ఎప్పుడు తక్కువ అవ్వకూడదండి అని మాట పట్టడానికి కూడా ఇల్లేదండి. అంటే అంతేనండి. రేపు బుల్లబ్బాయి గారు కానీ ఆవిడ గాని పండగ కొద్దాం అనుకున్నాం, కనీసం పిచ్చికితో అయినా కౌరు పెట్టలేదంటే మాత్రం పరుగు పోద్దండి. నేననేది అదేరా, వెళ్ళి రండి. మీరు ఉండండి. ఏంటండి మీ ఉద్దేశం అసలు? అయ్యగారు వెళ్ళి పిలవాలండి వాళ్ళని? అయ్యగారు వెళ్ళడానికి వీలు లేదండి, మీరు వెళ్ళడానికి అసలే వీలు లేదండి. నేను వెళ్తానండి. వాళ్ళకి పిలిచి వచ్చినట్టు ఉంటుందండి, మనకి పిలిచి వచ్చినట్టు ఉంటుందండి, మొత్తానికి వచ్చినట్టు ఉంటుందండి. నీలాంటాడితో కబురెడితే గాని ఆడేంటో ఆడి ఇలువేంటో తెలిసి రాదు. ఎలా అమ్మగారు రండి రండి రండి. అయ్యగారు రావాలండి. కళ్యాణ్ బాబు అక్కడ శుభకార్యం జరుగుతుంది, మీరు ఇక్కడేం చేస్తున్నారండి? రండి కదలండి. ఏమండి మీరు లేకుండా పండగలానికి కూలిపోతున్నారండి పరశురామయ్య గారు. ఇక ఆవిడ గారి సంగతి చెప్పనక్కర్లేదు అనుకోండి. మా కళ్యాణ్ బాబు గారు తాటాకులు తెస్తే గాని అసలు సాప్ మీద కూర్చొని మొండి పట్టిందండి సత్యవతి. కూకుంటే నుంచోదు, నుంచుంటే కూకోదండి, కూకుంటే నుంచోదండి. అసలు మీ పరశురామయ్య గారు వద్దాం అనుకున్నారండి, కబుక్కని చెప్తే మెడ పట్టేసిందండి. వంకర మెడతో పిలిస్తే పక్కింటాన్ని పిలిచినట్టు ఉంటుందని నన్ను అంటారండి. బయలుదేరండి, వచ్చి వచ్చేస్తుంది. ఏమండి, పొద్దున్నే తెలిసినా పిలుపు రాలేదని ఆగిపోయాను. ఇప్పుడు పిలుపు వచ్చా కూడా వెళ్ళకపోతే బాగోదండి. అవును బాగోదు. ఓ పంచి చీరా సారే మన హోదాకి తగ్గట్టుగా సిద్ధం చేయి. రే బండి కట్టండి రా. అన్ని సర్దేశానండి. ఏమండి మీరు కూడా త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురండి, ఇప్పటికే టైం అయిపోయింది. ఏమన్నా మర్చిపోయానా? రే అరకోడా, తలుపు వెనకాల పాత చెప్పులున్నాయి, తీసుకురా. ఇదేనండి. తీసుకెళ్ళి బండిలో పెట్టు. అదేంటండి పసుపు కుంకాల మీద చెప్పులెట్టారు? ఏమిటండి ఇది? ఊనగానే సింగారించుకున్నావే సిగ్గులేనిదానా. అనవసరంగా లెవెల్ దాటావో బుక్ అయిపోతావు. వెళ్ళు. అదేంటండి ఇందాక అలాగన్నారు? ఆ పరశురామయ్య గారిని నా పాత చెప్పులు వేసుకొని నడిచి నా ఇంటి మెట్లెక్కి తప్పైందని తలదించుకుని నిలబడమను, అప్పుడు ఆలోచిస్తాను. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.